బనారస్ 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 లైక్ బనారస్లే బెనారస్ బనారస్ వాట్ ఎవర్ సపకర సకపర అన్నట్టు బనారస్. అమ్మ 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 30 కిలోమీటర్లు నడిచా ఈరోజు తెలుసా. మార్నింగ్ 3:30 నుంచి 3:30కి ప్రయాగరాజ్ వస్తే 3:30 నుంచి బయటకు వచ్చేసాను. 4ంటికి మొదలు పెడితే 5:40కి వచ్చేసాను. 14 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ చాలా ఇది బాబోయ్ వల్ల కాదు, ఆటో పట్టుకోవాలి. రా ఎవరిది బండి? సో పేదోడు రథం ఎక్కాము బనారస్లో. మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 2.5-2 కిలోమీటర్స్ ఇది ఉంటుందట జర్నీ, వాకింగ్. సో చూద్దాం. తోటో పట్టుకున్నాము. దారిలో ఎక్కడైనా కేజ్రీవాల్ ఓడిపోయాడు. 29 సీట్లు 42 సీట్లే మన బీజేపీకి వచ్చి ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీని కంబ్యాక్ చేసింది. ఇప్పుడు మన కేజ్రీవాల్ మందు అమ్ముకుని బతికేయడమే. కేజ్రీవాల్ దారూ దుకాన్ అంటే రేజ్ ఆఫ్ హలో గాయ్స్, టోటో దిగేసిన తర్వాత మణికర్ణికా ఘాటి వైపు వెళ్తున్నాము. కాళ్ళు అసలు చెప్పుకోలేని నొప్పులు, ఒళ్ళంతా పులిసిపోయి జ్వరం వచ్చేసినట్టుంది. భోలే బాబానే నన్ను నడిపిస్తాడు అని నమ్ముతున్నాను. విషయం ఏంటంటే ఇప్పుడు మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలి, తర్వాత దర్శనానికి, తర్వాత గంగా హారతి, తర్వాత పరార్ ఆంధ్రాకి. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాము ఇప్పుడే. ద ఏన్షియంట్ టౌన్ ఆఫ్ ఇండియా, ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ ఇండియా, కాశీ, బనారస్. అదే విషయం. శివయ్య దర్శనం చేసుకుని విశ్వనాథుడిది వెళ్ళొచ్చేస్తాయి. ఇక మళ్ళీ చూద్దాం. ప్రతి సంవత్సరం ఏంటో భలే సాగుద్దల. లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా కారు వేసుకొచ్చాము. అటు మణిపూర్ నుంచి వస్తా నేను అజయ్ గాడు, వాడి దర్శనం అందులో పడుకున్నాడు. వాడు రాత్రి అంతా బండి తోలి. నేను రాత్రంతా మేలుకొని ఉన్నా, కానీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను దర్శనానికి. మద్దాక రాము కదా అని. సో అది విషయం. హిందువులకి ఈ కాశీ అనేది చాలా పవిత్రమైన భూమి, రిచువల్ ల్యాండ్. చూద్దాం ఎలా సాగుద్దాం మణికర్ణికా ఘాట్. ఇప్పుడు ఒక దోశ ప్లెయిన్, ఒక ఊతప్పం తిన్నాము. సెతుకుతామని చెప్పి మన కుర్రోడు తిరిగి వస్తున్నాము. చూద్దాం. అలిసిపోయారు అసలు అంట. మనవాడికి రూమ్ చూపించేసి ఏదమ్మా పోలీసు ఆపమ్మా భయ్యా, ఓకే భయ్యా. సో మణికర్ణికా ఘాటికి బయలుదేరామన్నమాట. అది విషయం. అక్కడి నుంచి డబ్బులు పెట్టి ఫస్ట్ టైం కొనుక్కుంటున్నాను టికెట్ దర్శనానికి. ఎలా ఉంటుందో చూడాలి. ఘాట్ నాకు 9ంటికి బండి ఉంది కదండి, టైం సరిపోవట్లేదు. ఇప్పుడు 16:38 అయింది. 5 to 6, 6:30 కల్లా బయటకు వచ్చేస్తే మళ్ళీ బ్యాగ్ తీసుకుని మళ్ళీ ఆ గంగా హారతికి అటెండ్ అవ్వాలని నా కోరిక. 16:38 సారీ, అంటే 4:38 అని. ఎప్పుడొచ్చినా హడావుడి దడా వనికే.
ఈసారైనా ప్రశాంతంగా అనుకున్నాను. ఏదో ఒకటి వచ్చినట్టు ఈసారి కూడా వచ్చేసింది. టికెట్లు బుక్ అయిపోయి పరారు. ఏం చేద్దాం, చూద్దాం. ఇది కూడా కుంభమేళ టైం కదండి. చాలా అంటే చాలా రష్గా ఉంది కదా, ఫుల్ రష్. ద స్ట్రీట్స్ ఆఫ్ ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ ఇండియాలో తిరుగుతున్నాము. అరే రోబాకండ్రా రే బాబు, పొయ్యి అనుకుంటా. అబ్బా ఇంకెంత దూరమో చూద్దాం. ఇది కొత్త అంటే క్రౌడ్ని డైవర్ట్ చేశారు. అటు స్ట్రైట్కి వెళ్ళకుండా మామూలుగా వచ్చే రూట్లోనే టెంపుల్ ముందు రైట్ సైడ్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్కి కొట్టేస్తే మణికర్ణిక. అది స్ట్రైటే. అబ్బో ఇల్లు మామూలు కాదుగా, సెక్యూరిటీ. ఈ అమ్మాయి ఏంటి కుక్క పిల్ల వేసుకుని? అబ్బో ఇంత రష్ ఏంటండి. ఓహో సీత అంత అది వాటి వెళ్ళాలి మణికర్ణికకి. అడుగుదాం. ఏమండి 2 కిలోమీటర్ల దర్శనం లైన్. నేను వచ్చిన ప్రతిసారి డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోతుంది, అన్నం పెట్టుకుని వచ్చేయటం. ఏంటో మా శివాలయం లాగా, కాకాని శివాలయం లాగా అలాగే అయిపోద్ది అనుకున్నాను. ఏంటయ్యా బాబు ఇది 8 గంటలు అంటే ఇప్పుడు దర్శనం 8 అవర్స్. కాశీ దర్శనం 8 అవర్స్. ఓం నమః శివాయ. హరి ఓం. హర 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 మహాదేవ. మీరే కాపాడాలి తండ్రి. ఓం నమః శివాయ. చిన్న చిన్న సందులు. అబ్బో పన్నీరు, ఓల్డ్ బుక్స్, ఓల్డ్ బుక్ స్టాల్. బాబా అడ్లే గురూజీ. మణికర్ణిక ఘాట్ వెళ్ళి స్నానం ఆచరించి సంధ్యాకాల స్నానం. మణికర్ణిక ఘాట్ అందరూ అటేనేమో. యుద్ధం అంతా చిన్న చిన్న సందులు. సో అది విషయం. అమ్మా మాయలో పడి వెళ్ళిపోతున్నాను రా. మణికర్ణిక ఇటే. మా వాడు మధు చెప్తున్నాడు వచ్చి, అదిగా మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ వచ్చేసాము, రాబోతున్నాము. ఇది కూడా చాలా దూరం. ఇటు వెళ్ళి మళ్ళీ అటు వచ్చి, అబ్బో మామూలు చుక్కలు కాదు. చూద్దాం. ఓం నమః శివాయ. ఏమంటే దర్శనం ఏమో 8 అవర్స్, కొంతమంది ఏమో 4 అవర్స్ 5 అవర్స్ అంటున్నారు. నా దగ్గర ఉన్న టైం ఏమో 17 అంటే 18 19 20 21 4 అవర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలిగా రైల్వే స్టేషన్కి. ఎలా జరుగుద్దో ఏమో దేవుడా.
మహాకుంభమేళ సమయం. చూద్దాం ఏం జరిగిద్ది. అదిగోండి ఈ సందులో చివరికి వెళ్తే తగిలిద్ది. నేరో, చాలా నేరోగా ఉన్న సందులు ఇవన్నీ. బ్రాడ్ గేజ్ ఏం కాదు, నేరో గేజ్. చిన్న చిన్న బళ్ళు వెళ్ళాలి. నేరో గేజ్ మీద బ్రాడ్ గేజ్ బళ్ళు పంపించినట్టుంది. అబ్బో పడవ లాంగ్లో. సైడ్ ప్లీజ్ బా. మణికర్ణిక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బా వై కాశీ, ద బ్యూటీ ఆఫ్ వారణాసి. అదృష్టం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అది విషయం అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్నానం చేయబోతున్నాము మణికర్ణిక ఘాట్లో. అబ్బో అబ్బో అక్కడ చేస్తున్నారులే, నీట్గా ఉంది అక్కడ. లాస్ట్ టైం తరుణ్ గార్డెన్ వచ్చినప్పుడు కూడా ఇంతే, తెల్లవారుజామున 3ంటికి అసలు అది నిద్రావంపులు లేకుండా వచ్చాం. అది అక్కడ చేసేది అనుకుంటా, చూద్దాం. అది మణికర్ణిక ఘాట్, ఇక్కడే స్నానం చేసేది. చూద్దాం. పడవలు అంత చక్కగా తిరుగుతున్నాయో. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ టైం ప్రాపర్గా వద్దాము. ఎప్పుడు వచ్చినా ఇలాగే, ఎందుకో ఏమో. పంతులు గారు మాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళకూడదంట, అందుకని మేమేం తీసుకెళ్తలేదు. స్నానం అయితే అయిపోయింది, పుణ్య స్నానం మన మణికర్ణిక ఘాట్లో. ఓం నమ శివాయ. దర్శనం అయితే అవ్వదండి, ఎందుకంటే చాలా ఇదిగా ఉంది. 8-9 గంటలు. నాకేమో చలే గంగాహారతి చూసుకుని కాలభైరవుడు దర్శనం చేసుకుని పరారిక. సో అది విషయం. క్షమించాలి భోలా శంకర. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తాను, దర్శనం చేసుకుంటాను. మీ అనుగ్రహం. ఇంతమందిలో నేను భోలా శంకరుడికి సరేలే. గంగా హారతికి అటెండ్ అవుతున్నాము. ద ఫేమస్ గంగా హారతి. అది వెళ్దాము. ఎక్కడ కాదు, అక్కడ లైట్లు పెట్టి హడావుడిగా ఉంటుంది. కాదు థ్యాంక్ యూ. సో అది విషయం. गंगा आरती कहाँ सर? लेकिन होगी कि नहीं मालूम नहीं होगी. అదే అక్కడే అంట తమ్ముడు, 80 ఘాట్ అంట. దుశ్యాసన ఏదో అన్నారు. రోజుగా ఘాట్లో జరుగుద్దేమో. दशमेश्वर घाट. ब्रदर दशमेश्वर घाट. ओ हर हर गंगे जय माँ गंगे कंडल्स. ఒక్కో రోజు ఒక్కో చోట దర్శన్. గంగా ఆరతి కహా సర్?
कभी नहीं पीना, गहराई है इस वजह से, गहरा ज़्यादा है, डूब जाएगा। गंगा आरती థ్యాంక్ యూ. అది విషయం. సో గంగా హారతికి వెళ్తున్నాం అన్నమాట. భలే కట్టారు కాశీ. లాస్ట్ టైము ఒకటైతే ఒకటవదు అలా ఉంది. ఏటో బోలాశంకరుడు ఏం చేస్తాడు. మళ్ళీ వస్తా ఖచ్చితంగా. ఇది మాత్రం ప్రతి సంవత్సరం వస్తాను. దీనికి అవ్వలేదుగా, దీనికి పరిహారం కూడా నేను క్షమాపణ కోరుకుంటా ప్రస్తుతానికి. చూద్దాం తర్వాత. हर हर गंगे जय मां गंगे. గంగా హారతికి వెళ్తున్నాము. అసలు అక్కడ రష్ చూడండి, మామూలుగా లేదు. అసలు ఎంతమంది ఉన్నారో. సంగమానికి వచ్చిన వాళ్ళందరూ కాశీ వచ్చారు. థ్యాంక్ యూ. బద్రీనాథ, కేదార్నాథ, శంభో శంకర, కాశీ విశ్వేశ్వర. చాలా బాధగా ఉంది, దర్శనం అవ్వలేదని. ఇప్పుడే మా కుర్రోళ్ళతో బొట్లు పెట్టించుకున్నాం అండ్ గంగా హారతికి వెళ్తున్నాం. మధ్యలో చాలా పత్యాపారాలు జరిగినాయి. చిన్న పిల్లాడు, ఒకడు బుడ్డ పిల్లాడు టీ అమ్ముతున్నాడు. कोई टेंशन नहीं भैया, हम अपने के दर्शन में ले जाएगा అంటున్నాడు. భలే ఉందరా. చూద్దాం, అది నిజమైతే సంతోషం. గంగా హారతికి నమస్కారం చేసుకొస్తాను బుజ్జి అని చెప్పి వచ్చానన్నమాట. ఏం చేస్తాడు, అప్పటికి 2 గంటలు పడుతుంది అంట. అప్పుడు 8:30 అవుతుంది. ఎలాగో ఏమో. కోలాహలం, భక్తుల కోలాహలం. ఏంటంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకి వచ్చిన బ్యాచ్ అందరూ వచ్చారు ఇటు. ఇంకేం చేస్తాము, ఇక అందరూ నాలాగా ఆలోచించరు. ఏమోలే వెళ్ళరేమోలే అనుకున్నాను. వామ్మో వామ్మో, సంగమం వచ్చి ఎవరో దర్శనం చేసుకోకుండా వెళ్ళండి, నేను తప్ప. చూద్దాం, దేవుడు కరుణిస్తే దర్శనం ఇప్పిస్తాడు ఆయనే. ఇంకేం చేద్దాం చెప్పండి. బొమ్మలు 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 అంటే మా అమ్మ వాళ్ళు అసలు బుల్లోడికి బొమ్మలు కావాలంట అని చెప్పి తెగ తిట్టేవాళ్ళు. ఇప్పుడు బొమ్మలు కొనుక్కుందాం అన్న మూడే లేదు. ఇప్పుడు ఇక్కడే గంగే జయ మా గంగే. అబ్బో అక్కడ జరిగేది అందరూ కనపడదని స్క్రీన్ వేశారు, ప్రొజెక్టర్.
నాటు భాష స్క్రీన్ వేసారంటాము. ప్రొజెక్షన్ ఆఫ్ ద రిచువల్ రైట్స్, గంగా హారతి. మా కుర్రోడు పైన కనపడదన్నయ్య అని అన్నారు. ఓం నమ శివాయ. నాగ సాధువులు, నకిలీ సాధువులు ఏమో డబ్బుల కోసం నెమల పెంచం పట్టుకుని తిరుస్తున్నారు. ఏమో తెలియదు, చూద్దాం. జై బోలో గంగా మయ్యాకి జై. ఫోన్లు తీసేద్దాం కాసేపు. ఓకే, ఫోన్లు కావాలంటే మీరు చూసుకోండి తర్వాత ఎక్కడైనా. అంతా హడావుడిగా ఉంది. ఫాస్ట్గా చెప్పేసి తీసేద్దాము. సో ఇవన్నీ ఎక్కువ వీడియోలు తీయకూడదు, చాలా ఉంటాయి వీడియోలు తీసుకునేవి. అయితే ఫీల్ అవ్వాలి. అందరూ ఫోన్లు పట్టుకుంటే ఎలా అండి? ఓకే, హర 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 మహాదేవ శంభో. సో అది ఫైనల్గా అయిపోయింది. మన గంగా హారతి సమాప్తానికి వచ్చింది. ఆల్మోస్ట్ కంప్లీటెడే. అందరూ ఫోన్లు తీసేసి దండం పెట్టుకోకుండా చేస్తున్నారు. మనంగా ఎందుకు అని చెప్పి నేను కొంచెం ఫోన్ అవాయిడ్ చేశాను. ఏదో మెయిన్ బిట్స్ తప్ప ఏమీ లేదు నేను క్యాప్చర్ చేసింది. సో కథ కంచికి మనం ఇంటికి సమాప్తం. శుభ సమాప్తం. శుభం. ఓకే, పర్లేదు. తెలుగా నమస్కారం. ఎక్కడ? తెలంగాణ పక్క విజయవాడ. పడవల్లో వచ్చి చూస్తారు సందర్శకులు. చూస్తామా పాడా? ఫోన్లో కెమెరాలు వీడియోలు తీసుకోవటమే. ఎవరమ్మి మంచి పని చేసేవాళ్ళ పో. ఆహా, భక్తజనం, భక్త బృందం. ఓం జయ గంగే మాతా మయ జయ గంగే మాతా లారే లారే లారే. అయిపోయింది. ఇప్పుడు కుదిరితే కాలభైరవ దర్శనం, కాశీ దర్శనం, విశ్వేశ్వర దర్శనం అయితే మాత్రం ఈసారి చూద్దాం. అవ్వలేదేంటో. లెట్స్ సీ. జై. హడావుడి అయిపోయింది. ఇప్పుడు బనారస్ నుంచి కానీ వారణాసి నుంచి కానీ కట్నీకి ఒక బండి, కట్నీ నుంచి నాగపూర్ వయా చింద్వారా ఒక బండి, నాగపూర్ నుంచి బెజవాడ ఒక బండి. ఇది నా టైం టేబుల్, నా ఐటినరీ. దానిలో భాగంగానే ఓవర్ కాన్ఫిడెంట్గా నేను టికెట్లు బుక్ చేస్తాను అయిపోద్దులే అని.
బట్ ఐ వాజ్ రాంగ్. చాలా సిగ్గేస్తుంది. చూద్దాం. ఎప్పుడు పెద్ద విషయం కాదు కాశీ రావటం. నాకెప్పుడో ఇచ్చేసాడు యాక్సెస్, ఎప్పుడు పడితే అప్పుడు రారా బాబు బచ్చా అని శివయ్య. సో దాన్నే నమ్ముకుని ధైర్యంగా వచ్చానన్నమాట. ప్రయాగరాజ్ సంగమానికి వచ్చి ఇటు వచ్చాను. అక్కడ చెప్పకుండా వచ్చానన్నా ఏమో ఆగ్రహించారు గురువు గారు. క్షమాపణ అడిగి మరి సర్దుకుంటాను. వీడు దర్శనం చేపిస్తా అంటున్నాడు నాతో. క్యారే హీరో बोलो. हो जाएगा भैया. 9 बजे को गाड़ी है माँ मेरे को. 9 बजे का गाड़ी. हाँ 7 बज गया है. 7 बज गया. जाओ जल्दी जाओ, भीड़ सब गंगा चल जाइए आप. जल्दी जाओ. जो ले जाओ. हम दुकान देखकर. దర్శనం చేపిస్తాడంట. జల్దీ ప్లీజ్ చూడు. ఈ మ్యాజిక్ని ఏమంటారండి ఇప్పుడు చెప్పండి? ఇదే కదా బ్యూటీ ఆఫ్ సనాతన్ ధర్మం అంటే. గాడ్ ఎగ్జిస్ట్ అండ్ పవర్ ఎగ్జిస్ట్. దేవుడు ఉన్నాడు, ఆ పవర్ ఉంది, ఆ ఆరా ఉంది. చిన్న పిల్లోడి రూపంలో శివుడు వచ్చి దర్శనానికి తీసుకెళ్ళాడు. 9 గంటలు 11 గంటలు 12 గంటల టైము. నేను జస్ట్ 35 మినిట్స్లో చిన్న పిల్లలు తీసుకెళ్లారండి. హర్ హర్ మహాదేవ్. చాలా సంతోషం. ఇప్పటికీ మర్చిపోని సన్నివేశం. అరగంటలో వచ్చింది. ఇక్కడ లైన్ ఉంటుంది సందులో. మనోడు శివుడు రూపంలో వచ్చి దర్శనం ఇప్పించాడు. ఏమండి ఎంత అదృష్టం కాకపోతే శివ దర్శనం అవటం ఏంటండి. హోప్స్ వదిలేసుకున్నాము. ఏమని 9 గంటలు అంటే కుదరదు, మాకుంద 2 గంటలే. అసలు ఏంటి ఇలా జరిగింది అని చాలా బాధపడ్డాను. గంగా హారతి కూడా అంత సుఖంగా అంటే సంతోషంగా తీసుకోలేకపోయాను. బాధేసింది. ఎనీవే చిన్న పిల్లోడి రూపంలో వచ్చి మీకు వీడియో చూస్తారుగా. ఇమ్రా భయ్యా దర్శనంలో నుంచోబెట్టమంటావా? 100 రూపాయలు ఇచ్చాయి. అబ్బా భలే చేసేయాలి హడావిడి. ప్రాప్తం ఉందండి శివుడిది. 1 సెకండే కానీ దర్శనం, జస్ట్ 1 సెకండ్. చూద్దాం. అయిపోయింది. భలేవాడు తమ్ముడు. దేవుడు అంతే, దేవుడు కలిపాడు అంతే. ఇదిగోండి అభిమానం. మా కొత్త ట్రావెల్ పార్ట్నర్స్. అదే విషయం. చూద్దాం. అయిపోయింది దర్శనం. చాలా బాగా సంతోషం ప్లస్ వెళ్ళిపోతున్నాను. మిస్సింగ్ రైల్वे स्टेशन ఎంతసేపు. मस्त शिवाय सर. क्या सर बाइक में है तो रेलवे स्टेशन में अच्छा से छोड़ देगा आप स्पीड में जाके. ऑटो वाला इधर उधर. नहीं मेरा घर बगल में ही है. हाँ तो थोड़ा हेल्प कीजिए ना सर. नहीं इतना आपको यहाँ से कोई मैं पेट्रोल के लिए दूंगा. पेट्रोल के लिए 1 रुपया नहीं लूंगा मैं. ठीक है बट थोड़ा हेल्प कीजिए. अब मैं आपको ऑटो स्टैंड तक छोड़ दे रहा हूँ ना. ऑटो स्टैंड यहाँ से 1.5 किलोमीटर है. ठीक है. वहाँ से रेलवे स्टेशन 2.5 हाँ चले जाएगा तब. ఓం నమః శివాయ. అయిపోయింది చక్కగా. ఫుల్ రష్. సైడ్ ఉండరా నాయనా. आप साउथ के हो क्या? भैया आप साउथ से है क्या? పక్కా శుద్ధ సౌత్. మా పార్ట్నర్స్. థ్యాంక్ యూ తమ్ముడు. బండి దొరకాలని కోరుకోండి. అబ్బో ఏందనా నాయన. సరే బాయ్, సేఫ్ జర్నీ. మీరు జాగ్రత్త. రేపు మార్నింగ్ కలుద్దాం. ప్లాన్ స్టిప్ చేద్దాం. सो एक अंकल मिला था विशाल हृदय वाला, लोकल काशी वासी है, तो हेल्प करने के लिए. हाँ स्ट्राइट. भाई मत जा यार, अंदर फंस जाएगा जो. हाँ
वो अंकल बहुत मुश्किल अंकल इधर सबसे ఏందమ్మా నువ్వు సైడ్ ఎమర్జెన్సీ यहाँ पर कोई नहीं सुनने वाला। దింపుతా అన్నాడు ఈయన బతిమలాడుకుంటే సరిగ్గా 8 minutes ఏ ప్లాట్ఫామో ఏమో చూద్దాం దొరుకుద్దో లేదో సరిగ్గా 8 minutes